హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి మన యొక్క లోకల్ టెల్నెట్ సర్వర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ టెల్నెట్ మీద మనం హ్యాక్ ఎలా చేయాలి, హైడ్రా యూస్ చేసి మనం ఈ రోజు వీడియోలో అనేది తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేయక ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో మనం ఫస్ట్ దానికి మనం ఎప్పుడైనా ఏదైనా యూస్ చేసేటప్పుడు సో మనం ఫస్ట్ అప్డేట్ అనేది చేయాలి. లైక్ ఏ సర్వర్ ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు లైనెక్స్లో ఏదైనా చేసేటప్పుడు సో ముందు మన యొక్క లైనెక్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను sudo apt అప్డేట్ అని యూస్ చేసే కమాండ్. సో మీరు కూడా అదే యూస్ చేయండి ఆ కమాండ్. అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు టెల్నెట్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని కమాండ్ sudo apt. సో మనకి ఇప్పుడు టెల్నెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి టెల్నెట్ డౌన్లోడ్ అయిపోయినాక మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి యూజింగ్ ది నానో. ఓకే, మనం ఇప్పుడు నానో యూస్ చేసి మనం ఇప్పుడు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. అది ఎక్కడ ఏ ఫోల్డర్లో క్రియేట్ చేయాలనేసి మనం ఈడీసీలో అనేది క్రియేట్ చేయాలి. సో sudo నానో పాత్ మనం ఎక్కడైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క పాత్ ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే, ప్లీజ్ ఎవరైనా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇక్కడ మనం ఏది యూస్ చేయాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో కొన్ని కమెంట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ కోడ్ అనేది. ప్లీజ్ మీరు ఈ వీడియో కోడ్ కాపీ పేస్ట్ చేయండి అందులో. సో అది అంతే చాలు. సో ఇప్పుడు మనం సేవ్ చేయాలంటే ఏం చేయాలి, Ctrl+O ఎంటర్ ఎక్స్ అనేది ఎంటర్ చేయండి, అది మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం దీని టెల్నెట్ సర్వర్ అనేది మనం ఇప్పుడు రీస్టార్ట్ అనేది చేసుకోవాలి. సో దానికి మనకి కమాండ్ వచ్చేసరికి sudo. సో ఈ కమాండ్స్ అనేది మీరు నోట్ చేసుకోండి పింగ్ టు పింగ్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఆ టెల్నెట్ అనేది మనకి ఇక్కడ రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం, లైక్ ఆ టెల్నెట్ అనేది మన దాంట్లో రన్ అవుతుందా లేదా అనేసి మనం చెక్ చేద్దాం, ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది ఏంటనేసి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇది యూస్ నెట్ స్టార్ట్ మైనస్ సో యాడ్ టు ఇంటర్నల్ కోడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పోర్ట్ అనేది చూపిస్తుంది చూసారా, 23 మీద రన్ అవుతుంది అనేసి. సో మనం పోర్ట్ 23 మీద రన్ అవుతుంది మనకు వచ్చేసరికి ఈ టెల్నెట్ అనేది. సో ఇట్లా మనం మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి మనం ఇప్పుడు కాన్ఫిగ్ చేయాలి. ఓకే, మన యొక్క కాన్ఫిగ్ టెల్నెట్ అనేది మనం టెస్టింగ్ అకౌంట్స్లోకి విత్ మనం కొన్ని యూజర్స్ అనేది మనమే క్రియేట్ చేసుకుందాం సొంతంగా. సో దానికి sudo యూజర్ యాడ్ -m. ఇక్కడ m వచ్చేసరికి ఫ్లాగ్, అది హోమ్ డైరెక్టరీ ప్రతి యూజర్కి అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో నేను యూజర్ 1 అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. sudo యూజర్ యాడ్ -m. యూజర్ 2 అనేది ఇంకోటి క్రియేట్ చేద్దాం. మళ్ళీ సేమ్ కమాండ్ యూస్ చేసి మనం యూజర్ 3 అనేది క్రియేట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు యూజర్ 1 యూజర్ 2 యూజర్ 3 అనేది క్రియేట్ చేసాం. ఇది ఎందుకంటే మన టెస్టింగ్ అకౌంట్స్కి. ఓకే, మన ఓన్ ల్యాబ్లోనే మనం హ్యాక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే పాస్వర్డ్స్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, పాస్వర్డ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలంటే లైక్ మనం ఫస్ట్ మీరు ఈ ఎకో అనేది మీరు యూస్ చేస్తే మనం పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మన యూజర్ 1కి పాస్వర్డ్ అనేది ఇద్దాం. ఇది యూజర్ 1 పాస్వర్డ్. సో పైప్ మీరు కమెంట్స్ అనేది పడేసి లైక్ నాతో పాటు ఫాలో అయితే మీకు సింపుల్గా ఉండేది. యా, సేమ్ అలానే మనం యూజర్ 2 కూడా ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో ఇది ఎందుకంటే మన టెస్టింగ్ పర్పస్ కాబట్టి. సో మనం ఇక్కడ పాస్వర్డ్ ఏమిద్దాం, 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ మనం యా ఎంటర్. లైన్ ఈస్ మిస్సింగ్ ఇన్ న్యూ పాస్వర్డ్. ఓకే, columns we miss columns. So enter. Password is failed to the use line 1 user password is not changed. Okay. సో బెటర్ మనం ఎంటర్ చేయడమే బెటర్ అనుకుంటా. ఎకో యూజర్ 2 2 3 4 5 6 పైప్ sudo chp system. యా, సో బెటర్ మనం ఎంటర్ చేయడమే బెటర్. సో మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి. యూజర్ 3కి ఏదో ఒకటి ర్యాండమ్గా ఇచ్చేద్దాం నెంబర్స్. ఓకే, అండ్ సో ఇప్పుడు మనం ఆ యూజర్స్కి అనేది పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అనేది దాన్ని వెరిఫై చేద్దాం, లైక్ పాస్వర్డ్ ఆ యూజర్స్ అనే వాళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉన్నారా లేదా అసలుకి ఇందులో అనేసి మనం చెక్ చేద్దాం. దానికి సో మీకు కమాండ్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే యూజర్స్ అనేవాళ్ళు మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. ఓకే,
మనకి నెక్స్ట్ స్టెప్ ఏందిరా అంటే వాళ్ళకి మనం క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ ఇట్లా ఎలా అంటే మనం క్రియేట్ చేసుకుందాం పాస్వర్డ్స్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు సుడో నానో యూజర్ నేమ్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, యూజర్ నేమ్ టీఎస్టీ. ఇక్కడ ఏమిద్దాం user1 అండ్ సారీ user1 కదా, ఎంటర్ user2 user3. ఓకే, user1 user2 user3 ఇక్కడ సేవ్ చేద్దాం. సేమ్ అలానే పాస్వర్డ్ లిస్ట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో నేను పాస్వర్డ్స్ డాట్ టీఎస్టీ. పాస్వర్డ్స్ వచ్చేసరికి ఇక్కడ మనం పాస్వర్డ్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ n1 2 3 4 5 6 అండ్ nwqrty. సో వీటిని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం వాటిని వెరిఫై చేద్దాం. ఓకే, క్యాట్ యూస్ చేసి మనం వెరిఫై చేద్దాం. యూజర్ నేమ్స్ డాట్ టీఎస్టీ. సో మనం ఎప్పుడైనా 2 కమాండ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అండ్ యూస్ చేయాలి. ఓకే, అండ్ క్యాట్ పాస్వర్డ్స్ డాట్ టీఎస్టీ. యా, ఓకే ఫైన్. ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ చేద్దాం. సో నేను పాస్వర్డ్స్ డాట్ టీఎస్టీ ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మనం ఇప్పుడు ఓన్గా పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి మామూలుగా యూజర్ నేమ్స్ ఉంటారు కదా, వాటిని వెరిఫై చేసాం. ఎలా వెరిఫై చేసాం? క్యాట్ సింబల్ యూస్ చేసి వెరిఫై చేసాం. సో మనం ఇప్పుడు వాటి యొక్క పర్మిషన్స్ అనేది మనం వెరిఫై చేద్దాం. ఓకే, పాస్వర్డ్స్ అనేది మనం వెరిఫై చేయాలి. సో పాస్వర్డ్ అనేది మనం వెరిఫై చేసినాక సో ఈ రెండింటిని మనం కలిపి ఒక కాంబినేషన్గా మనం ఇప్పుడు పాస్వర్డ్స్ అనేది క్రియేట్ చేద్దాం. లైక్ ఎలా అంటే కమాండ్ యూస్ చేయాలి. txt ఎంటర్. సో ఎల్ఎస్ ఇవ్వండి. సో క్రెడెన్షియల్స్ డాట్ అది చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ బోత్ కమాండ్ చేసి ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఏమొస్తుందో. క్రెడెన్షియల్స్ డాట్ టీఎస్టీ. యా, కరెక్ట్గానే వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన దాంట్లో హైడ్రా అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, హైడ్రా ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఈ కమాండ్ యూస్ చేయండి సింపుల్. ఓకే, మనకి హైడ్రా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. మనకి తెలుసు హైడ్రా అనేది వెరిఫై ఎలా చేసుకోవాలి అనేసి. లైక్ హైడ్రా అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అనేసి సింపుల్గా మనం కమాండ్ యూస్ చేద్దాం. యా, ఇట్స్ వెరిఫైడ్. అంటే మీన్స్ ఇది అంటే ఓకే ఇది వర్క్ ఉంది, లైక్ ఇన్స్టాల్ అయింది అనేసి మనకి చెప్తుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం టెల్నెట్ అనేది రన్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే నౌ రన్నింగ్ ఏ హైడ్రా అగైన్స్ట్ లైక్ మన యొక్క లోకల్ మిషన్లో అనేది లూప్ బ్యాక్ అడ్రస్లో అనేది మనం ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, అవర్ ఓన్ మిషన్స్లో నా యొక్క మిషన్లో నేను ఓన్గా అనేది రన్ చేద్దామని అనుకుంటున్నాను. సో మనకి దానికి క్రెడెన్షియల్స్ అన్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకే, యూజర్ నేమ్స్ డాట్ క్రియేట్ చేశాను, పాస్వర్డ్స్ డాట్ క్రియేట్ చేశాను, టెల్నెట్ అనేసి ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మీకు అటాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ క్రాక్. ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది క్రాక్ అయిపోయింది. సార్ ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది క్రాక్ అయిపోయింది. ఓకే, మనం ఈ కమాండ్ యూస్ చేసి పాస్వర్డ్ అనేది మనం క్రాక్ చేసాం. లైక్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ ఎలా చేసుకుంటామంటే లైక్ -o యూస్ చేసి హైడ్రా లైక్ రిజల్ట్స్ డాట్ టీఎస్టీ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎల్ఎస్ ఇచ్చేసి ఎల్ఎస్ ఇవ్వండి. క్యాట్ హైడ్రా రిజల్ట్స్ డాట్ టీఎస్టీ చూసారా, పాస్వర్డ్ యూజర్ నేమ్స్. సో అదే మనకి క్రాక్ అయిపోయింది. సో ఇక్కడ మనం అటెండ్ సక్సెస్ఫుల్గా చేసాం. సో ఇంతటితో మనకి ఈ యొక్క టెల్నెట్ అనేది ఎలా హ్యాక్ చేయాలి ఏంది అనేసి మీకు నేను ఇప్పుడు క్లారిటీగా చూపించాను. సో మీకు ఎగ్జిక్యూట్ కూడా మీకు చేసి చూపించాను. ఓకే, ప్లీజ్ ఈ వీడియోని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.